ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాథలిక్ క్రిస్టియన్స్ దైవంగా భావించే వారి మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. సోమవారం ఉదయం 7:30కు చనిపోయినట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా న్యూమోనియా సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 88 ఏళ్లు. పోప్ ఫ్రాన్సిస్ మృతిని నిర్ధారిస్తూ వాటికన్ సిటీ చర్చి పెద్దలు కెవిన్ ఫారెల్ ఒక ప్రకటన విడుదల చేశారు. పోప్ ఫ్రాన్సిస్ తన జీవితం మొత్తాన్ని ఆ ప్రభువు సేవలోనే గడిపేశారని వాటికన్ కామెర్లెంగో కార్డినల్ కెవిన్ ఫారెల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈస్టర్ వేడుకల సందర్భంగా వాటికన్ సిటీలోని చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ తరపున చర్చి పెద్దలు ఆయన సందేశాన్ని చదివి వినిపించారు. సాధారణంగా పోప్ ఫ్రాన్సిస్ జాతిని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. కానీ ఆయన మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో చర్చి పెద్దలే ఆ సందేశాన్ని చదివి వినిపించారు. ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం వల్ల ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని పోప్ ఫ్రాన్సిస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ 3 దేశాల్లోని క్రిస్టియన్స్ రక్షణ గురించి ఆందోళన చెందుతున్నట్లు పోప్ తెలిపారు. ఇదే ఆయన చివరి సందేశం. పోప్ ఫ్రాన్సిస్ తన 12 ఏళ్ల వయసు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం అంకితమై పనిచేశారు. ఆయన జీవితం విలువలతో నిండి ఉందని, విశ్వాసం, ధైర్యం, సార్వత్రిక ప్రేమకు పోప్ ప్రతీక అని ప్రపంచవ్యాప్తంగా ఆయనకు పేరుంది. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్ 2013 మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి పోప్గా నియమితులైన తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. పోప్ ఫ్రాన్సిస్ పేదల పట్ల ఎంతో దయతో ఉండేవారు. ఆయన పెట్టుబడిదారీ విధానాన్ని విమర్శించేవారు. వాతావరణ మార్పుల పట్ల ఆందోళన వ్యక్తం చేసేవారు. పోప్గా ఎన్నికైనప్పటి నుంచి ఫ్రాన్సిస్ చాలా విషయాల్లో తన ప్రత్యేకతను చూపించారు. తరచూ సామాజిక అంశాలపై కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తుంటారు. 2016లో రోమ్ బయట ఇతర మతానికి చెందిన శరణార్థులకు పాదాలు కడిగారు. దీనిని ఆయన వినయం, సేవా తత్పరతకు చిహ్నంగా భావించేవారు. అలానే వాటికన్ ఆర్థిక వ్యవస్థ, పాలనను సంస్కరించడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. మతపరమైన సంప్రదాయాలు, సమాజానికి ఉపయోగపడే అనేక విషయాలను అనుసరించారు పోప్. వలసదారులు, పేదలు, ఖైదీలు, అణగారిన వారు, దీంతో పాటు చర్చిలలో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు పోప్. చాలా కాలం నుండి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఫ్రాన్సిస్కి యువకుడిగా ఉన్నప్పుడే ఊపిరితిత్తుల్లోని ఓ భాగాన్ని తొలగించారు. 2025 ఫిబ్రవరిలో ఆయన అదే సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అది డబుల్ న్యూమోనియాగా మారింది. అలా 38 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి తర్వాత కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏప్రిల్ 21న 88 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. కాగా తదుపరి పోప్ను రహస్య ఓటింగ్ ద్వారా కార్డినల్స్ కాలేజ్ ఎన్నుకోనుంది.